నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ మురళి అండి. మురళి గారు, మరి నిజంగా ఈరోజు మనం అందరం కూడా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో మనం చూసాం దిశ, నిర్భయ ఇలాంటి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆడవాళ్ళ మీద, పసిపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద, ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ మీద ఇలా ఆడవాళ్ళని చూస్తేనే ఒక రకమైనటువంటి సైకాలజీలో కొంతమంది, అందరి మగాళ్ళు మనం అనలే కానీ కొంతమంది ఇట్లాంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు. నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం. ఒక డాక్టర్గా మీరు ఎలా స్పందిస్తారు? మొన్న జరిగిన ఇన్సిడెంట్ కోల్కతాలో చాలా హీనమైనటువంటి చర్య అండి. అది అందరికీ తెలుసు, కానీ ఇంకా చాలామంది బయటపడట్లేదు. ఇది ఒక నిర్భయ, ఒక దిశ చర్య కన్నా తక్కువేం కాదు. అవి ఒక నిర్భయ ఎవరు లేని ప్రాంతాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. అక్కడ జనాలు లేరు, బట్ ఇది హాస్పిటల్లో జరిగింది. అది కూడా ఆమె సేఫెస్ట్ ప్లేస్ అనుకునే ఒక ఆమె రెస్ట్ తీసుకున్నటువంటి ప్లేస్లో జరిగింది, డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద. అది మానభంగం జరగడం, మర్డర్ జరగడం, ఇంతకన్నా హీనియస్ యాక్ట్ ఉండదు. దానికి తోడు ఫస్ట్ ఆమె సూసైడ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఆటాప్సీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మర్డర్ అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ నేను ఆటాప్సీ రిపోర్ట్ చేస్తే 150 mg సెమెన్ వచ్చింది. ఇట్ మే బి ఇన్వాల్వ్ బై 2 or 3 members అని చెప్పి అది గ్యాంగ్ రేప్ కింద ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ ఇస్తున్నారు. అంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఏమైనా ఉంటుందా? ఒక నోబల్ ప్రొఫెషన్లో ఒక అమ్మాయి, ప్రతి ఒక్క పేరెంట్ ఏమనుకుంటాడు, ఒక డాక్టర్కి చేయాలి, ఒక ఇంజనీర్ చేయాలనుకుంటాడు. ఒక డాక్టర్కి చేయాలని అనుకున్నప్పుడు ఎందుకు అంటారు, ఒక నోబల్ ప్రొఫెషన్ కాబట్టి, దైవంతో సమానం కాబట్టి సేఫ్గా ఉంటుంది అని ఒక అమ్మాయికి డాక్టర్ ప్రొఫెషన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆమెకి పంపిస్తారు. ఆమె కూడా ఎంత ఆశతోటి వచ్చి ఉంటుంది కాలేజ్కి. వచ్చినప్పుడు ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఆమె మీద అలాంటి చర్య చేయడం అనేది అంతకన్నా హీనమైనటువంటి చర్య అయితే ఉండదు. ఇంకా దాన్ని మనం అందరూ కండెమ్ చేయాలి. ఇది ఒక డాక్టర్ విషయం అని కాదు, ఇది ఒక దిశ, ఒక నిర్భయ కేసులో ఎలాగైతే అందరూ ఇన్వాల్వ్ అయ్యారో, ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ కూతురు బయటికి వెళ్ళాలంటే సేఫ్ అయిన సమాజాన్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఇవన్నిటికీ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యి యాక్ట్స్ని బలపరచాలి. ఇంతకుముందు కూడా ఇన్సిడెంట్ జరిగినాయి, దిశ జరిగింది, నిర్భయ జరిగింది, అప్పుడు యాక్ట్స్ వచ్చాయి, కానీ వాటి వల్ల మనకు తగ్గిన కేసులు తగ్గలేదు. ఇంకా ఉన్మాదం పెరుగుతుంది అంటే దానికి కారణం ఏంటి? జనాలలో భయం లేకపోవడం. భయం ఎందుకు లేదు అంటే అది ఇంప్లిమెంటేషన్ అనేది తొందరగా అవ్వట్లేదు. ఇంప్లిమెంటేషన్ తొందరగా జరిగి జస్టిస్ తొందరగా వచ్చుంటే వాళ్ళు భయపడతారు. కానీ మొన్న మీరు అన్నారు డాక్టర్ గారు, నిజంగానే జస్టిస్ తొందరగా జరగట్లేదు అని అన్నారు. మొన్న చూసుకుంటే దిశ ఏదైతే జరిగిందో ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేశారు. అంతకుముందు వరంగల్లో ఎప్పుడో మనం చూసాం, ఒక 10 సంవత్సరాల క్రితం వరంగల్లో కూడా ఇలాగే యాసిడ్ దాడిలో ఒక అమ్మాయి మీద యాసిడ్ చేస్తే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇదే సబర్వాల్ గారు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో దీన్ని మరి ఎలా చూడొచ్చు? జస్టిస్ తొందరగా రావాలండి. అలాంటి చర్యలు చేస్తేనే ఇలాంటి హీనస్ యాక్ట్ చేయడానికి భయపడతారు. గ్యాంగ్ రేప్ అనేది చాలా మనిషి అనేవాడు చాలా నీచంగా చూడాల్సినటువంటి చర్య అది. అలాంటి పనులు ఒక డాక్టర్ మీద చేయడం అనేది చాలా విచారించదగిన విషయం. వాళ్ళు ఎవరైనా సరే, పెద్ద హెడ్స్ ఎవరైనా సరే, పొలిటికల్ హెడ్స్ కానీ, యాజమాన్యం వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినా సరే, వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళకు శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. వాళ్ళకి చావు కన్నా తక్కువ శిక్ష ఉండకూడదు. అది కరెక్ట్ జస్టిస్. సజ్జనార్ గారి ఆధ్వర్యంలో 2 సార్లు, ఒకసారి ఎన్కౌంటర్ జరిగింది, 2 సార్లు ఎన్కౌంటర్ జరిగింది. సో ఎన్కౌంటర్ కూడా చేసినా కూడా ఇంకా ఎలాంటివి జరుగుతూ ఉన్నాయంటే, మరి నిజంగా ఆడవాళ్ళకి భద్రత కూడా ఒకవైపు మనం ఇప్పుడు దాదాపుగా 75-80 సంవత్సరాల మధ్యకాలం స్వతంత్ర ఉద్యమం, దాన్ని ఏమంటారు, స్వాతంత్రం వచ్చి కూడా మనకి ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ స్వాతంత్రం ఉంది, ఎక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, ఎక్కడ వాళ్ళకి సేఫ్టీ ఉంది? ఒక డాక్టర్కి ఏం మాట్లాడు? అదే మనం చింతించదగాల్సిందండి. 78 years ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చి కూడా ఒక అమ్మాయి తన వర్క్ ప్లేస్లో నైట్ పూట సేఫ్గా లేదు అని అంటే, మనం ఎన్ని యాక్ట్స్ తీసుకున్నా ఇట్లా అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు, లేదంటే వాళ్ళ లోపల భయం లేదు, ఆ స్టేట్ గవర్నమెంట్ అంత భయం పుట్టించట్లేదు. అది నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ విషయాన్ని డాక్టర్కి ఒకటి సంబంధించిన విషయం లాగా చూస్తే ఇది ఆమెకు జస్టిస్ ఎప్పటికీ జరగదు. ఇది ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం లాగానే చూడాలి. దిశ, నిర్భయ కేసులలో ఎలాగైతే అయ్యిందో, ఎలాగైతే అందరూ బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలిపారో, క్యాండిల్ మార్చ్ కానీ, ప్లే కార్డ్స్ పెట్టుకొని చేయడం కానీ, ర్యాలీస్ కానీ చేశారో, అలాగే చెయ్యాలి. అలా చేస్తేనే ఈమెకి న్యాయం అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. లేకపోతే అంత కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ అందరూ ఇన్వాల్వ్ అయినట్టుగానే అనిపిస్తుంది. సో దే విల్ కంప్లీట్లీ
హైడ్ ద ట్రూత్. ఓకే అది చేయకుండా ఉండాలంటే వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాలి, ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాలి. అన్ని సంఘాల వాళ్ళు, ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క తమ్ముడు వాళ్ళ సొంత అన్న చెల్లెళ్ళు కూతుర్లు బయటికి వెళ్తే ఎంత సేఫ్గా ఫీల్ అవ్వాలనుకుంటారో అది మనసుకు తీసుకొని ఈ చర్య ఈ యొక్క ఇన్సిడెంట్ని బయటికి వ్యక్తపరుస్తూ నిరసన అనేది చేయాలి. నిరసన చేసి గవర్నమెంట్ మీద ప్రెజర్స్ తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకు నూన్మాదులకు అనేది శిక్ష జరగడం జరుగుతుంది అండ్ ఆమెకు ఆ న్యాయం అనేది జరగడం జరుగుతుంది. సార్ ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక హాస్పిటల్లో ఆమె రెస్ట్ తీసుకోవడానికి వచ్చిన సమయంలో హాస్పిటల్లో జరిగింది అంటే అక్కడ సరైన కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏమి లేనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు. అవును, లేకపోవడం వల్లనే అయి ఉంటుంది. అది ఖచ్చితంగా అండి, 100%. ఇంకోటి ఏంటంటే 2020లో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేసి హాస్పిటల్స్లలో ప్లస్ డాక్టర్స్ భద్రత కోసం అని ఒక యాక్ట్ తీసుకొచ్చాడు. కానీ అది అన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ లేదు. అది ఇంప్లిమెంటేషన్ ఉండాలి. సెక్యూరిటీ కెమెరాస్ ఉండాలి అండ్ ఉమెన్స్కి సపరేట్గా రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ ఉండాలి. వాళ్ళకు వాష్రూమ్స్కి వెళ్ళడానికి ఫెసిలిటీస్ ఉండాలి. ఒక అమ్మాయి బయటకు వచ్చి వర్క్ చేస్తుందంటే ఆమెకు తగ్గట్టుగా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఆ సంస్థ యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది. అంతేగాని ఉన్న ప్లేసెస్లో మీరు వెళ్ళి పని చేయాలి అంటే వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇదేనా మీరు వాళ్ళకి ఇచ్చే దక్షిణ? ఇదేనా వాళ్ళకి ఇచ్చే రిజల్ట్? ఒక అమ్మాయి మానభంగం అండ్ మర్డర్ చేయబడుతుందా ఒక వర్క్ ప్లేస్లో? అంతకన్నా హీనమైన దారుణంగా కొట్టి ఆమెను ఇబ్బంది పెట్టి అండి. ఫారెన్సిక్ రిపోర్ట్లో ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి అంటే చాలా చోట్ల ఇంజురీస్ జరిగాయి. ఎక్కువ అమౌంట్ సెమెన్ బయటపడుతుంది, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ సింగిల్ మ్యాన్. ఇవన్నీ కూడా చూస్తుంటే అని అనుమానం వస్తుంది. అండ్ దీని వెనకాల ఎవరైతే ఇన్వాల్వ్ అయినో వాళ్ళందరినీ కూడా బయట తీయాలి. వాళ్ళకు సరైనటువంటి శిక్ష పడాలి, ఆమెకు న్యాయం జరగాలి. సో నిజంగానే అంటే ఇన్ని జరుగుతున్నా, ఇన్ని శిక్షలు కఠినంగా చేస్తున్నప్పటికీ కూడా మనిషి యొక్క సైకాలజీ మారట్లేదు. ఒక్కటి అండి, మనము ఆడపిల్లని ఎలాగైతే భయంతో పెంచుతామో అలాగే మగపిల్లని కూడా బాధ్యతతో పెంచాలి. వాడు ఒక అమ్మాయిని చూస్తే సొంత చెల్లె అక్క ఎలా అయితే ఫీల్ అయ్యి ప్రొటెక్షన్ చేస్తాడో అలా చేయాలి. ఒక అమ్మాయిని సేఫ్గా చూసుకునేటట్టు తల్లిదండ్రులు ఒక అబ్బాయిని పెంచాలి. అది మనం చేయాల్సినటువంటి విషయం. ఇట్లాంటి హీనస్ యాక్ట్స్ అందరూ కూడా ఎవరు చేస్తారంటే సరిగ్గా పెంపకం లేని వాళ్ళు అండ్ ఉన్మాదులు, డ్రగ్ అడిక్ట్స్, ఆల్కహాల్ అడిక్ట్స్, వీళ్ళందరూ ఇవన్నిటి ఉన్మాదాలకు పాల్పడుతూ ఉంటారు. ఇవన్నిటి చర్యలను మనము ప్రభుత్వం అనేది సీరియస్గా తీసుకొని వీటన్నిటిని కూడా అరికట్టాలి. మాదక ద్రవ్యాలు, మందు, డ్రగ్స్ ఇవన్నింటినీ అరికడితేనే ఇలాంటి చర్యలు అనేది జరగవు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కల్చర్ని ఇప్పటికప్పుడు మనం రూపం ఆపలేం కదా, దానికి చాలా ఇది తీసుకురావాలి. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా జరుగుతుందండి. ప్రభుత్వానికి అన్నీ పాసిబులే, బట్ ప్రభుత్వం అనేది కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. ప్రభుత్వం దగ్గర అన్నీ ఉంటాయి, వాళ్ళకి అన్నీ తెలుసు. బట్ జస్టిస్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఏదో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆమెకు జరిగింది అక్కడ మర్డర్ అండ్ రేప్ అని మనకు తెలుసు, కానీ హాస్పిటల్లో కానీ దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రభుత్వ లోపమే. ప్రభుత్వం తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. ప్రభుత్వం ఒకవేళ డిసైడ్ అయితే జస్టిస్ అనేది తొందరగా కూడా జరుగుతుంది. అందుకే ప్రభుత్వం మీద ఫోర్స్ తేవాలి అంటే అందరూ ప్రజలు బయటకు వచ్చి ఉద్యమాన్ని నిరసనను ఇంకా బలపరచాలి అండ్ వాళ్ళకు ప్రభుత్వాన్ని మీద ఫోర్స్ తీసుకురావాలి. అప్పుడే ఆమెకి జస్టిస్ అనేది జరుగుతుంది అని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను చాలా చాలా చింతిస్తున్నాను. అండ్ ఒక బ్రదర్గా, ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా ఐఎమ్ ఫీలింగ్ వెరీ అషేమ్డ్. ఒక అమ్మాయిని సమాజంలో పంపించాలి అంటే కూడా ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి స్వాతంత్రం, ఇలాంటి సమాజం క్రియేట్ చేయడానికైనా మనం అంత కష్టపడింది. మనం ఆలోచించాలి. మనం సేఫ్ సమాజం, సేఫ్ సొసైటీ క్రియేట్ చేస్తేనే రేపు భవిష్యత్తులో మన పిల్లలు సేఫ్గా ఉంటారు. అంతేగాని మనం ఇది నెగ్లెక్ట్ చేసేసి మనకు సంబంధించింది కాదులే అనుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. సో అందరూ దీనిలో పార్టిసిపేషన్ చేయాలి, అందరూ దీన్ని మనసుకు తీసుకోవాలి, అందరూ కూడా ఒక నిరసనను తెలపాలి. అండ్ దిశ అండ్ నిర్భయ ఇన్సిడెంట్ ఎలా అయితే రియాక్షన్ వచ్చిందో అలా జనాల నుంచి రియాక్షన్ రావాలి. మేము స్టార్ట్ చేసాం, మీరు మాకు తోడుగా ఉండండి. ముగింపు జస్టిస్తో పలుకుదాం. తప్పకుండా సార్, తప్పకుండా మీడియా కూడా సహకరిస్తుంది. తప్పకుండా న్యాయం జరిగేలాగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.